Hello everyone, how are you all? Hope everyone is doing fine. Okay, in the previous parts of kinematics, we have done with horizontal motion and basics of kinematics, that means distance, displacement, average speed, average velocity, acceleration for uniformly accelerated objects and also for non-uniformly accelerated objects. Now, even we have discussed regarding the motion under gravity, that is in case of freely falling objects and the objects which are projected vertically upwards. And వాటి బేసిస్లో మనము చాలా మోడల్స్ మనం కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈవెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ రిగార్డింగ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్. టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు నేను రెండు పాజిటివ్ ఉంటాయని చెప్పాను. వన్ ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టైం, మిగతావన్నీ నెగిటివ్గానే ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఈవెన్ బలూన్ కాన్సెప్ట్, బలూన్లో నుంచి కానీ పైకి వెళ్తున్న అసెండ్ అవుతున్న బలూన్లో నుంచి కానీ మనం ఒక ఆబ్జెక్ట్ని రిలీజ్ చేస్తే ఇన్ దట్ కేస్ ఆల్సో వీ హ్యావ్ టు కన్సిడర్ ద సేమ్ సైన్ కన్వెన్షన్స్. యూ అండ్ టీ అనేవి పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ మనకి నెగిటివ్ ఉంటాయి. ఓకే, నా టుడే ఇన్ దిస్ పార్ట్ 6 ఇన్ కైనమాటిక్స్, దట్ ఈస్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మనము వీఆర్ గోయింగ్ టు సీ రిగార్డింగ్ ద గ్రాఫ్స్. గ్రాఫ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఇవాళ నేర్చుకోబోతున్నాము. ఓకే, లెట్స్ start our session today. This is Santosh Kumar Gudavarapu and welcome to my channel Sims Academy. Now, అసలు గ్రాఫ్స్ ఎలా మనం కన్సిడర్ చేసుకోవాలి అంటే ఒక పర్టికులర్ దాన్ని మనం ఆలోచించుకుంటే వెదర్ ద గ్రాఫ్ ఇస్ స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఆర్ లేకపోతే కర్వ్ ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా ట్రయాంగిల్స్ అట్లాంటివి ఏమైనా ఫామ్ అవుతాయా అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైతే whenever if one is directly proportional to the other, if one is directly proportional to the other, then the graph is always a straight line graph. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. And the second one is if one is proportional to the square of the other, ఎప్పుడైతే ఒకటి ఇంకో దానికి స్క్వేర్ అయి ఉంటుందో అప్పుడు మనకు వచ్చే గ్రాఫ్ ఏముంటుంది, పారాబొలిక్ గ్రాఫ్ ఉంటుంది. ఓకేనా? Next, if one is inversely proportional to the other, that is x proportional to 1/y అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చే గ్రాఫ్ ఏముంటుంది, రెక్టాంగులర్ హైపర్బోలా. And next, if one is proportional to the square of the inversely proportional to square of the other, then also we will get the hyperbola but on both the sides of the axis. పైకి కిందకి స్క్వేర్ ఉంది కాబట్టి రెండు సైడ్లో మనకి హైపర్బోలిక్ గ్రాఫ్స్ వస్తాయి. ఇవి మనం ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఆబ్జెక్ట్స్, లెట్ us write the equations of motion first. చూడండి, v equals to u plus at, f equals to ut plus half at square, v square minus u square equals to 2as. సరే, వీటిల్లో మనం చెక్ చేసుకుందాం గ్రాఫ్స్ ఎలా ఉంటాయి అనేది. u let us say it as 0, మనం యూని 0 అని అనుకుందాము. అనుకున్న తర్వాత we know యూనిఫామ్ యాక్సిలరేషన్ కాబట్టి a అనేది మారదు, a is constant. Then we can write v is proportional to t. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఇఫ్ వన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అదర్ దెన్ ద గ్రాఫ్ ఇస్ అ స్ట్రైట్ లైన్. అంటే ఫర్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఆబ్జెక్ట్స్ వీటి గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఉంటుంది. అదేవిధంగా u0 అనుకున్నాము, హాఫ్ ఏ వాల్యూస్ మారవు, కాన్స్టాంట్గా ఉన్నాయి. అప్పుడు మనం చెక్ చేసుకుంటే చూడండి, s ప్రపోర్షనల్ టు t స్క్వేర్, దెన్ ద గ్రాఫ్ ఈజ్ అ పారాబోలిక్ గ్రాఫ్. అంటే ఫర్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఆబ్జెక్ట్స్ డిస్ప్లేస్మెంట్ టైం లేదా డిస్టెన్స్ టైం గ్రాఫ్ అనేది మనకి ఎప్పుడైనా పారాబోలిక్ గ్రాఫ్స్ వస్తుంది. నెక్స్ట్ u0 అనుకున్నాం, 2a కాన్స్టాంట్, ఇట్ డజంట్ చేంజ్, దెన్ v స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు s, దెన్ దట్ గ్రాఫ్ ఈజ్ ఆల్సో అ పారాబోలిక్ గ్రాఫ్. అంటే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి, మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్లో మనము యూజ్ చేసే కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ ఏమంటారు, యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఆబ్జెక్ట్స్కి గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి, v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t, vt గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్గా ఉంటుంది, st గ్రాఫ్ అనేది పారాబోలా లాగా ఉంటుంది, vs గ్రాఫ్ కూడా పారాబోలా లాగా ఉంటుంది.
ఓకేనా. అయితే మనం ఇప్పుడు కొన్ని గ్రాఫ్స్ చూద్దాము, వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే టైం డిపెండెంట్ డిస్ప్లేస్మెంట్, టైం డిపెండెంట్ వెలాసిటీ ఇచ్చినప్పుడు చూడండి, వి నో దాట్ v equals to ds by dt, right, rate of change of displacement, and a equals to dv by dt. అంటే మనకి ఎప్పుడైతే డిఫరెన్షియేషన్ లేదా డివిజన్ ఇస్తారో ఆ గ్రాఫ్ ఎప్పుడైనా సరే స్లోప్ మనం కనుక్కోవాలి. అంటే స్లోప్ ఆఫ్ ఎస్టీ గ్రాఫ్స్ గివ్స్ v, స్లోప్ ఆఫ్ vt గ్రాఫ్స్ గివ్స్ ఏ. అంటే డిఫరెన్షియేషన్ లేదా డివిజన్ ఇచ్చినప్పుడు మనం పర్టికులర్ గ్రాఫ్కి మనం ఏం కనుక్కోవాలి, స్లోప్ కనుక్కోవాలి. అదే రివర్స్లో రాసుకుంటే చూడండి, ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ vdt కదా, అండ్ v ఈక్వల్స్ టు v ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a ఇంటూ dt. మల్టిప్లికేషన్ లేదా ఇంటిగ్రేషన్ అన్నప్పుడు వీఆర్ సపోజ్ టు ఫైండ్ ద ఏరియా. స్లోప్ ఆర్ డిఫరెన్షియేషన్ అన్నప్పుడు వీఆర్ డిఫరెన్షియేషన్ డివిజన్ అన్నప్పుడు మనము స్లోప్ ఆఫ్ దాట్ గ్రాఫ్ కనుక్కోవాలి. ఓకే, సరే మనం ఇప్పుడు కొన్ని గ్రాఫ్స్ చూద్దాం. ఓకేనా, ఆ గ్రాఫ్స్ని బట్టి అది ఏం గ్రాఫ్ మరి ఎట్లా సాల్వ్ చేయాలి అనేది వి షల్ చెక్ ఇట్ అవుట్ నౌ. Yeah, here is a question for us. The variation of velocity of a particle moving along a straight line is illustrated in the figure. The distance traversed by the particle in 4 seconds. సరే, ఇప్పుడు గ్రాఫ్ని కానీ మనం క్లియర్గా పరిశీలిస్తే ఇక్కడ చూడండి, 0 to 1 second its velocity has been increased. VT గ్రాఫ్ ఇచ్చారు, మనం ఇందాకే మాట్లాడుకున్నాం. యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఉన్నప్పుడు VT గ్రాఫ్ అనే స్ట్రైట్ లైన్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి యాక్సిలరేషన్ సేమ్ ఉంది, యాక్సిలరేషన్ ఉంది. ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చింది వెలాసిటీలో, అంటే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఎప్పుడైతే వెలాసిటీ చేంజ్ కాదో విత్ రెస్పెక్ట్ టు టైం, అప్పుడు మనం ఏమంటాం, యాక్సిలరేషన్ ఈజ్ 0. సరే, ఇక్కడ వెలాసిటీ పెరుగుతుంది, పాజిటివ్ యాక్సిలరేషన్, వెలాసిటీ తగ్గింది, వీ హ్యావ్ నెగటివ్ యాక్సిలరేషన్. సరే, ఏదైతే ఏంటి, ఫస్ట్ మనకి వీఆర్ గివెన్ వెలాసిటీ టైం గ్రాఫ్ అప్ టు 4 seconds. ఆ 4 secondsలో హౌ మచ్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్స్డ్ బై ద ఆబ్జెక్ట్, డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది అనేది చూస్తున్నాము. డిస్టెన్స్ అన్నాడు కాబట్టి సరే, ఫస్ట్ మనకి వెయిటీ గ్రాఫ్ ఇచ్చినప్పుడు we have whenever we are given VT graph, then you see here he is asking about distance. It is nothing but integral V into dt. ఇంటిగ్రేషన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇంటిగ్రేషన్ ఆర్ మల్టిప్లికేషన్ అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఏరియా అండర్ దట్ గ్రాఫ్. అంటే ఇక్కడ టోటల్గా మనం కానీ ఏరియా కనుక్కున్నాము అంటే 0 to 4 seconds విల్ గెట్ ద డిస్టెన్స్ దట్ ఈస్ ట్రావెల్డ్. ఇక్కడ చూడండి, ఇదంతా 4 డిఫరెంట్ ఫిగర్స్ లాగా ఉన్నాయి. సరే, నేను 4 parts కింద డివైడ్ చేస్తాను. దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, దిస్ ఈజ్ థర్డ్ పార్ట్, అండ్ దిస్ ఈజ్ ఫోర్త్ పార్ట్. ఈ 4 parts యొక్క ఏరియా కనుక్కొని మనం కానీ యాడ్ చేసేస్తే దట్ గివ్స్ అవర్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ ఎంతైతే ట్రావెల్ అయిందో అది. మరి ఏరియా కనుక్కోవటం ఎట్లా చూడండి, ఈ ఫిగర్స్, దిస్ ఈజ్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ రెక్టాంగిల్. ఇది keenగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ అ ట్రెపీజియం, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఆబ్వియస్లీ అ రెక్టాంగిల్. సరే, ఏరియా ఆఫ్ పార్ట్ 1 మనం మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా? yes, half into base into height, that is half into base student is 0 to 1, and height you can check it out, it is 20. half into 1 into 20, that is 10. అంటే ఫస్ట్ పార్ట్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయినట్టు 10 meters. Now let us move on to the second part. Second part చూడండి, it is in the form of a rectangle. breadth గురించి మాట్లాడుకుంటే 2 minus 1 it is 1, and length it is 20. Then area of part 2 is length into breadth, that we got it as 20 meters. Now third part కి వెళ్తే it is in the form of a trapezium. మనం మాట్లాడుకున్నాం trapezium area. What is area of a trapezium? When height and parallel sides are given, area of trapezium is half h of a plus b. A plus b represents the parallel sides. చూడండి, ఇక్కడ a 0 to 10 ఉంది, b 0 to 20 ఉంది, అంటే 20 plus 10.
Okay, that is half into distance between the parallel sides, 3 minus 2, it is 1, into 30, this becomes 2 ones to 15 meters. Next area of this part 4 గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, దట్ ఈస్ L into B. బ్రెడ్త్ ఎంత 1 unit and length ఎంత 10 units. That means 10 into 1, it is 10. Hence the total distance that is traversed or traveled by the given object in the graph is the sum of all these areas. And then the areas కానీ మనం యాడ్ చేస్తే that is 10 plus 20 plus 15 plus 10. 10 plus 20, it is 30. 30 plus 15, 45 plus 10, it is 55 meters. Here is our option C. Okay, hope this is clear for everybody. Velocity time graph ఇచ్చినప్పుడు మనల్ని డిస్టెన్స్ కానీ కనుక్కోమంటే we are supposed to find the area under the graph, because మనకి S equals to we have integral V into dt. ఇంటిగ్రేషన్ అంటే ఏం చేయాలని చెప్పాము, ఏరియా కనుక్కోవాలి. Okay, let us move on to the next question. Here, velocity time graph is given. Displacement of the object during the time interval when there is non-zero acceleration and retardation. అంటే కంప్లీట్గా డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడగట్లేదు, వాళ్ళు అడిగేది మనకేంటి, రిటార్డేషన్, ఏది యాక్సిలరేషన్, రిటార్డేషన్, నాన్ జీరో అంటే జీరో యాక్సిలరేషన్ జీరో రిటార్డేషన్ ఉండకూడదు. అంటే వెన్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఈస్ గివెన్, వెలాసిటీ ఇఫ్ ఐదర్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్, దెన్ ఓన్లీ నాన్ జీరో యాక్సిలరేషన్ ఆర్ రిటార్డేషన్ అంటాం. కానీ వెలాసిటీ ఏమి మారట్లేదు అనుకోండి, అంటే ఇఫ్ ఇట్ ఈస్ హారిజాంటల్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, then there is zero acceleration. Now here no acceleration, here also no acceleration, here we do have the acceleration. Mari ante manam, he is asking us to find the displacement, right, during the time interval when there is non-zero acceleration. Ante ikkada gaani manam observe cheste non-zero acceleration ee particular time lone untundi, ante kada time interval that is from 20 to 40. Now VT గ్రాఫ్ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నారు అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా అండర్ దట్ గ్రాఫ్. ఏరియా కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి, మొత్తం ఇది మళ్ళీ ట్రెపిజియం కింద కన్సిడర్ చేసుకుంటే బదులు లెట్ us టేక్ ఇట్ లైక్ దిస్. ట్రెపిజియం వస్తుందా అది? నో, వీ డోంట్ గెట్ ఎ ట్రెపిజియం ఈవెన్. మనము సరే ఇట్లా డివైడ్ చేసుకుందాము. లెట్ ఇట్ బి పార్ట్ 1 అండ్ దిస్ ఈస్ పార్ట్ 2. ద అప్పర్ పార్ట్ ఇస్ ద ట్రయాంగిల్ అండ్ లోవర్ పార్ట్ ఇస్ ద రెక్టాంగిల్. అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఓన్లీ ట్రయాంగిలే కన్సిడర్ చేసుకోవాలంటే నో, వీఆర్ సపోజ్ టు కన్సిడర్ ఈవెన్ ద రెక్టాంగులర్ రీజన్. ఎందుకంటే టైం గ్రాఫ్ అనేది కింద ఉంది, అది కదా ఖచ్చితంగా మనం కన్సిడర్ చేసుకోవాలి. నా ఏరియా ఆఫ్ పార్ట్ 1 కానీ వెళ్ళామనుకోండి, దట్ ఈస్ హాఫ్ ఇంటూ బేస్. బేస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 20 to 40, దట్ ఈస్ 20 seconds ఇంటూ హైట్. ఇక్కడ చూడండి 1 to 4 ఉంది, అంటే 4 minus 1, it is 3. 2 ones to 10 times area of part 1, we get it as 30 meters. అదే విధంగా పార్ట్ 2 ది కూడా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ పార్ట్ 2 చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత 20 to 40, బ్రెడ్త్ ఎంత 0 to 1. 20 to 40 అంటే 20 into 1, how much it is 20 meters. Now total displacement equals to 30 plus 20, it is 50 meters. ఓకేనా? హియర్ ఆప్షన్ బి ఉంది. అంటే ఫైనల్గా ఈ రెండు గ్రాఫ్స్ నుంచి మనం తెలుసుకుంది ఏంటి అంటే, వెన్ ఎవర్ వీఆర్ గివెన్ ది వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఫైండింగ్ ది డిస్ప్లేస్మెంట్, we are supposed to find the area under VT graph. Okay, let us move on to the next problem. A particle shows distance time curve. సరే, డిస్టెన్స్ టైమ్ ఎనీవే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు యూనిఫామ్ యాక్సిలరేటెడ్ ఆబ్జెక్ట్స్ కి S proportional to t square, గ్రాఫ్ ఈజ్ అ పారాబోలిక్ కర్వ్ అని అనుకున్నాం కదా. సరే, డిస్టెన్స్ టైం కర్వ్ ఇట్లా ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనకి ఏమంటున్నాడు క్వశ్చన్, ద మ్యాక్సిమం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది అని అంటున్నాడు. అంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనల్ని అడిగితే వెలాసిటీ చూడండి, మనం వి ఇన్స్టాంటేనియస్ హౌ డు వి రైట్, బేసికల్లీ
v instantaneous equals to rate of change of displacement. అంటే డిఫరెన్షియేషన్ లేదా డివిజన్ అని అన్నాము అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ద స్లోప్ ఆఫ్ దట్ గ్రాఫ్. అంటే ఏ పాయింట్స్ అయితే ఇచ్చాడో అక్కడ మనం స్లోప్ ఫర్ ద గివెన్ కర్వ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ టాంజెంట్. ఒక టాంజెంట్ డ్రా చేసి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ స్టీప్నెస్ ఎక్కువ ఉంటుందో అక్కడ వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది. చూడండి ఇక్కడ ఏ పాయింట్ దగ్గర డ్రా చేస్తే సరే అప్రాక్సిమేట్గా డ్రా చేస్తున్నా, నాట్ ఎగ్జాక్ట్లీ. మనము ఏ పాయింట్ దగ్గర కానీ డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఓకే, బి పాయింట్ దగ్గర చూడండి ఇలా, అదే సి పాయింట్ దగ్గర ఇలా, డి పాయింట్ దగ్గర ఇలా. అంటే మ్యాక్సిమం చూడండి బీసీ అసలు ఏ డి అయితే కానే కాదు, ఎందుకంటే స్లోప్స్ చాలా తక్కువ ఉన్నాయి. బీసీలో మాట్లాడుకుంటే బి కొంచెం ఇట్లుంది, సి కొంచెం ఇలా ఉంది, అవునా? దిస్ ఇస్ సి, దిస్ ఇస్ బి. అంటే స్టీప్నెస్ దేనికి ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి. ఇక్కడ కావాలంటే హారిజాంటల్స్ గీద్దాం. θ1, θ2, ఆబ్వియస్లీ θ1 ఈజ్ గ్రేటర్ దాన్ θ2. అంటే స్లోప్ దేనికి ఎక్కువ ఉంటుంది? θ1కి ఎక్కువ ఉంటుంది. అంటే వెలాసిటీ మ్యాక్సిమం ఏ పాయింట్ దగ్గర ఉంటుంది చూడండి, వి మ్యాక్స్ ఈజ్ అట్ సి, అండ్ యు సి సి ఈజ్ నాట్ ద రైట్ ఆప్షన్, డి ఈజ్ ద రైట్ ఆప్షన్ బికాస్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ సి ఎట్ డి. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనము. Velocity time graph of a particle moving in a straight line is shown. The acceleration of the particle at t equals to 9 seconds. అంటే పర్టికులర్గా 9 సెకండ్స్లోనే యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సరే, మనము ఇచ్చిన గ్రాఫ్ని వి షల్ మేక్ ఎ స్మాల్ అనాలిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 0 to 4 seconds స్ట్రైట్ లైన్ ఉంది, అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్, సేమ్ యాక్సిలరేషన్ 0 నుంచి 4 seconds వరకు. ఇఫ్ వి కన్సిడర్ ఎనీ పార్ట్, ఎనీ టైమ్, దెన్ ద యాక్సిలరేషన్ ఈజ్ సేమ్. ఇక్కడ చూడండి స్ట్రైట్ లైన్ ఉంది, అంటే జీరో యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ చేంజింగ్. అండ్ ఇక్కడ మనం 8 to 10 కానీ వచ్చామనుకోండి, 8 seconds నుంచి 10 seconds వరకు మనకేమంటున్నారు, ఒకటే సింగిల్ స్ట్రైట్ లైన్ ఉంది. సింగిల్ స్ట్రైట్ లైన్ ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడ యాక్సిలరేషన్ ఈస్ కాన్స్టాంట్. యాక్సిలరేషన్ కాన్స్టాంట్ ఉంది కదా, చూసుకోండి. అంటే మనల్ని ఇక్కడ ఎక్కడ అడుగుతున్నారు? ఎట్ 9 seconds. అంటే యాజ్ ఇట్ ఈస్ ద స్ట్రైట్ లైన్, మనము 8 seconds నుంచి 10 secondsకి మనం ఎక్కడ మాట్లాడుకున్నా సరే యాక్సిలరేషన్ రిమైన్స్ సేమ్. నౌ హౌ టు ఫైండ్ ద యాక్సిలరేషన్? సరే, ఇక్కడ నుంచి ఇక్కడ 8 to 10 seconds మధ్యలో యాక్సిలరేషన్ సేమ్ అని అంటున్నారు. సరే, మనం ఎట్లా కనుక్కుందాము అంటే, we shall do one thing. To find acceleration, we have change in velocity by change in time. అవునా? చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం అంటే, ఇఫ్ వీ హ్యావ్ పాయింట్స్, ఇక్కడ చూసుకోండి నీట్గా మనం పాయింట్స్ రాసుకోవచ్చు. అండ్ దిస్ పాయింట్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ యాక్సిస్ 8 అండ్ వై యాక్సిస్ ఇట్ ఈస్ 15. అండ్ 10 దగ్గర మనం పాయింట్ రాసేసుకుంటే ఇట్ ఈస్ 10, 5. నా హౌ టు ఫైండ్ స్లోప్? మనకి పాయింట్స్ ఉన్నాయి కోఆర్డినేట్ జామెట్రీలో. స్లోప్ ఎలా కనుక్కుంటాం? దట్ స్లోప్ ఈజ్ m ఈక్వల్స్ టు y2 minus y1 by x2 minus x1. That means velocity time graph ఇచ్చినప్పుడు to find the acceleration we have to consider the slope, that is y2 minus y1, 5 minus 15 by x2 minus x1, 10 minus 8. 5 minus 15 is how much? Minus 10. And 10 minus it is 8, that is 2. Then we get it as minus 5 meters per second square is the value of acceleration. Okay, ante we are given velocity time graph. Velocity time graph ichi manali acceleration kanukomannaru ante we have to consider the slope. ekkadaithe adigaro akkada slope, kani ikkada 9 seconds lo adigaro, but 8 to 10 seconds it is the straight line. A straight line lo undi ante 8 seconds nunchi 10 seconds varaku it has a constant, that is uniform acceleration. Hence at 9 seconds also we have got the same, that one it has minus 5 meters per second square, and the option we have here is C. Okay, clear? We shall move on to the next problem.
Okay, a physics professor leaves her house and walks along the sidewalk towards campus. Okay, after 5 minutes it starts to rain and she returns home. అంటే ఇంటి నుంచి స్టార్ట్ అయింది క్యాంపస్కి వెళ్దామని మేడం. తర్వాత ఏమైంది, రెయిన్ పడడం వల్ల ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది, క్లాస్ బంక్ కొట్టేసినట్టు అనమాట. చూద్దాం. హర్ డిస్టెన్స్ ఫ్రమ్ హర్ హౌస్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. సరే, ఇక్కడ మనకి ఇచ్చారు ఎట్ విచ్ పాయింట్ వెలాసిటీ ఈస్ డిక్రీజింగ్. సరే, ఇలాంటి కర్వ్స్ ఇచ్చి మనకి డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ అని అన్నప్పుడు మనం బాగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి స్ట్రైట్ లైన్ ఉంటే స్లోప్ చెక్ చేసుకుంటాం, లేదు కర్వ్స్ ఉన్నాయంటే కాన్కేవ్ అంటే ఇంక్రీజింగ్, కాన్వెక్స్ అంటే డిక్రీజింగ్. సింపుల్గా మనం ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, మోస్ట్లీ అలానే ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. ఇక్కడి నుంచి ఇటు వెళ్ళేటప్పుడు ఈ సి అనే పాయింట్ దగ్గర ఎస్పెషల్లీ సి నుంచి ఎనీవే ఫర్ దిస్ పాయింట్ షీ హ్యాస్ టేకెన్ మచ్ టైమ్ ఆఫ్ కోర్స్, బట్ ఇక్కడ కర్వ్ మనకి ఎలా ఉంది చూడండి, కాన్వెక్స్ కర్వ్ ఉంది. కాన్వెక్స్ కర్వ్ ఉంది అన్నప్పుడు నెగటివ్ స్లోప్ అన్నప్పుడు ఆబ్వియస్లీ వెలాసిటీ ఈజ్ డిక్రీజింగ్. అది ఆ చిన్నది కానీ మనం మైండ్లో పెట్టుకున్నామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ హియర్ అవర్ ఆప్షన్ ఈస్ సి. లెట్ us move on to the next one. Referring to v square s diagram of a particle, find the displacement of the particle during the last 2 seconds. లాస్ట్ 2 secondsలో ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుంది అనేది మనల్ని కనుక్కోమంటున్నారు. సరే, వీఆర్ గివెన్ ద గ్రాఫ్ ఆఫ్ v స్క్వేర్ టు s ఇచ్చారు. ఓకే, సరే, అంటే y యాక్సిస్ పైన v స్క్వేర్, x యాక్సిస్ పైన s అనేది మనకి ఇచ్చారు. ఓకే, వి షల్ సీ హియర్ 1500, 2000, ఇక్కడ 2500 అని మెన్షన్ చేసుకుందాం. సరే, పాయింట్ లాగా మెన్షన్ చేసుకుంటే చూడండి, దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ ద స్ట్రైట్ లైన్ గ్రాఫ్. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ మొత్తం మనకు కాన్స్టాంటే ఉంటుంది. ఏదైతే పెరామీటర్, ఫిజికల్ పెరామీటర్, ఐ మీన్ ఫిజిక్స్లో ఉన్న పెరామీటర్ ఏదైతే వస్తుందో, బికాజ్ ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్, దట్ పెరామీటర్ విల్ బి అ కాన్స్టాంట్. అంటే ఇక్కడ చూడండి, this point we can write it as 0, 2500, and here ఈ పాయింట్ మనకి ఏమైతుంది చూడండి, x యాక్సిస్ పైన మనకు ఉన్నది 50 and y యాక్సిస్ we have 2000. in the previous problem only we have done ఎలా మనకి whenever we do have the point, మనము స్లోప్ కనుక్కోవాలి అంటే ఏం యూజ్ చేయొచ్చు, ఫార్ములా m equals to y2 minus y1 by x2 minus x1. ఓకే, మనం ఇప్పుడు స్లోప్ కనుక్కుంటే అసలు ఏమొస్తుంది. సరే, దీన్ని మనం v స్క్వేర్ ఇచ్చారు, లెట్ us say this as u స్క్వేర్. మరి ఇక్కడ చూడండి, x యాక్సిస్ పైన ఇచ్చింది ఏంటి, డిస్ప్లేస్మెంట్ s1 s2. సరే, వి షల్ రైట్ ఇట్ లైక్ దట్. మనము v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం చేస్తే బై హియర్ వి హ్యావ్ ఇట్ యాజ్ s2 minus s1, that is nothing but delta s. అంటే మనకి ఇక్కడ ఏదన్నా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది ఐడియా రావాలి అంటే చూడండి, v స్క్వేర్ u స్క్వేర్ ఉన్నది, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as, రైట్? నా క్లియర్గా కానీ మనం అబ్జర్వ్ చేస్తే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై s వాల్యూ మనకి ఏమొస్తుంది, 2a. అంటే స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ gives us the value of 2a. 2a value మనకి ఇక్కడ స్లోప్ నుంచి వస్తుంది. ఓకే, now let us find it. y2 minus y1, that is m equals to 2000 minus 2500 by ఇక్కడ ఎంత ఉంది, 50 minus 0, it is 50. This becomes minus 500 by 50. ఎనీవే 5 ones 5 10 times. అంటే ఈ గ్రాఫ్ నుంచి మనకి స్లోప్ అంటే అర్థం ఏంటి, జస్ట్ ఐ హావ్ టోల్డ్ యూ 2a వాల్యూ మనకు వచ్చింది, దెన్ a వాల్యూ ఇట్ ఈస్ minus 5 meters per second square. ఓకే, నౌ దిస్ ఈస్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ a వచ్చింది. a వచ్చిన తర్వాత మనల్ని ఏమంటున్నారు, డ్యూరింగ్ ద లాస్ట్ 2 seconds ఎనీవే ద ఆబ్జెక్ట్ హ్యాస్ కమ్ టు రెస్ట్. ఫైనల్గా రెస్ట్లోకి వచ్చింది అంటే v వాల్యూ ఎంత అండి మనకి 0. లాస్ట్ 2 seconds అంటున్నాడు కాబట్టి టైం వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 2 seconds.
At the same time, we got the value of A. A value ఎంత వచ్చింది మనకి? How much we got it as? -5 meters per second square. అంటే లాస్ట్ 2 సెకండ్స్లో మనకి ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంది అనేది మనం కనుక్కుందాం. దట్ మీన్స్ లాస్ట్ 2 సెకండ్స్ ఆఫ్ మోషన్లో ఇనీషియల్ వెలాసిటీ u ఎంత, ఫైనల్ వెలాసిటీ ఎనీవే 0. We got A value and we are given T value 2 seconds. Okay, let us apply the appropriate equation of motion, that is V equals to u plus at. 0 equals to u minus 5 into 2, that is 10. Ultimately we get the value of u as 10 meters per second. ఇప్పుడు మనల్ని కనుక్కోమంటుంది ఏంటంటే s equals to ఏంటి, లాస్ట్ 2 సెకండ్స్లో హీఈస్ ఆస్కింగ్ us to find the displacement. అదేంటి సార్ ఇందాకే డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు కదా అని చెప్పి అంటే, ఎప్పుడైనా వన్ థింగ్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఫిజిక్స్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, మనకి కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ప్రతి ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో 4 పారామీటర్స్ ఉంటాయి. 4 పారామీటర్స్లో 2 పారామీటర్స్ కంపల్సరీగా ఉంటాయి. ఒకటి u, ఇంకోటి a. ఓకేనా? ఒకటి u, ఇంకోటి a. ఏది ఆ రెండిట్లో ఏది లేకపోయినా అది కనుక్కొని వీ హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ వన్. హెన్స్ వీ డోంట్ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ u ప్రీవియస్లీ. నేను ఆ u కనుక్కున్న తర్వాత ఫైనల్గా s కనుక్కుంటున్నాను. వాట్ ఈస్ దట్? s ఈక్వల్స్ టు, వీ కెన్ యూస్ ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్స్. Let us use s equals to ut plus half a t square, that is 10 into 2, 20 plus half into a enta minus 5 t square, it is 2 square 4. That means s equals to 20 minus 10, it is 10 meters. 10 meters అనేది మనకి ఎక్కడ ఉంది? Yeah, A is the option. అంటే హియర్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం మనకి ఇచ్చింది గ్రాఫ్ ఏంటి అనేది క్లియర్గా చెక్ చేసుకోవాలి. వి స్క్వేర్ ఇస్ గివెన్ అండ్ ఎస్ ఇస్ గివెన్. మనం వి స్క్వేర్ అది మొత్తం కామన్గా ఒక స్ట్రైట్ లైన్లో ఉంది కాబట్టి ఆ వి స్క్వేర్ యూ స్క్వేర్ అనే కంటెంట్ నేను తీసుకొని కింద డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై ఎస్ తీసుకున్నాను. Yes, and from third equation of motion, v square minus u square by s is nothing but 2a. Thereby I got the value of acceleration here. Hope it is clear to everyone. Okay, any doubts, Manohar? No doubts? Okay, which one of the following represents the xt graph of two objects a and b moving with zero relative speed? జీరో రిలేటివ్ స్పీడ్. స్పీడ్ అంటే మనకి డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చి స్పీడ్ అడిగారు అంటే మనం ఏం కనుక్కోవాలి? అక్కడ స్లోప్ కనుక్కోవాలి. అంటే అక్కడ మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్స్లో ఎక్కడ స్లోప్ అనేది 2 లైన్స్కి స్ట్రైట్ ఉంటుందో దట్ ఈస్ అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ చూసుకోండి, దిస్ ఈస్ హారిజాంటల్, దిస్ ఈస్ లైక్ దిస్. ఇవి రెండింటికి స్లోప్స్ వేరే వేరే ఉన్నాయి బికాస్ యాంగిల్స్ ఆర్ డిఫరెంట్, రైట్? ఇక్కడ చూసుకోండి, వెన్ ఎవర్ దిస్ టూ ఆర్ ప్యారలల్ ఆబ్వియస్లీ దే షుడ్ హ్యావ్ ద సేమ్ స్లోప్, అంతే కదా? ఇంకా లాస్ట్ వన్ ఎనీవే దిస్ ఇస్ ద రాంగ్ వన్. అంటే రిలేటివ్ స్పీడ్ అంటే V2 సే జీరో రిలేటివ్ స్పీడ్ అంటే స్పీడ్ సేమ్ ఉండాలి రెండింటికి, స్పీడ్ సేమ్గా ఉండాలి రెండింటికి. అంటే దేర్ steepness should be the same. Steepness ante slope or the angle those lines make with the positive direction of x-axis should be the same. Okay, Manohar? Next, let us move on to the next question. Adi reel lo chudam manam. All the graphs below are intended to represent the same motion. One of them does it incorrectly. అంటే ఒకటి తప్పుగా చేశారంట. సరే, ఏది తప్పుగా ఉంది అనేది మనం చూద్దాము. ఫస్ట్ వన్ ఎనీవే డిస్టెన్స్ టైం గ్రాఫ్ పారాబోలా ఇచ్చారు. బట్ ఆ పారాబోలా అనేది ఫస్ట్ పెరిగింది తర్వాత తగ్గింది. అంటే ఎస్ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ కదా. అంటే టీ అనేది నెగిటివ్ ఉన్న, ఐ మీన్ టీ ఎప్పుడు నెగిటివ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం విల్ నెవర్ బి నెగిటివ్. ఒకవేళ ఉంటే నేను కూడా వెనకాలకి వెళ్దాము, ఇంటర్మీడియట్కి వెళ్ళి ఈవెన్ ఐ వుడ్ లైక్ టు ఎంజాయ్ లాట్. బట్ టీ పాజిటివ్ ఉంది అంటే పాజిటివ్గా అది పెరగాలి ఎప్పుడైనా సరే. మనకి ఇక్కడ ఇచ్చారు అంటే దేర్ మైట్ బి సమ్
యూనిఫామ్ యాక్సిలరేషన్ కాదు, ఇంకేదన్నా తేడా అయి ఉంటుంది అని అనుకుందాం. బట్ ఇక్కడ చూడండి, వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్. వెన్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్, దెన్ ఇట్ షుడ్ బి యూనిఫామ్, యాక్సిలరేషన్ షుడ్ బి యూనిఫామ్, నెగటివ్ అయినా పాజిటివ్ అయినా. కానీ ఇక్కడ చూడండి, వెలాసిటీ తగ్గింది తగ్గింది తగ్గింది, విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇట్ హ్యాస్ బికమ్ 0 అండ్ అగైన్ ఇట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. అంటే వెలాసిటీ 0 అయ్యి మళ్ళీ పెరుగుతూ వచ్చింది, అవునా? సరే, నెక్స్ట్ చూడండి, పొజిషన్ టైం గ్రాఫ్. టైమ్ ఈజ్ పాజిటివ్ ఎనీవే, టైం నెగిటివ్ ఉండదు. మన డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ మనకి ఎప్పుడైనా ఎలా ఉండాలి? S is proportional to t² అన్నప్పుడు ఇట్ షుడ్ బి అ పారాబోలిక్ పాత్. అంటే మనం చూడండి, S proportional to t² అంటే పారాబోలా. సరే, ఇన్వర్టెడ్ పారాబోలా ఉంది, లెట్ ఇట్ బి, నో ఇష్యూ. నెక్స్ట్ వెలాసిటీ పొజిషన్ గ్రాఫ్ ఇచ్చారు. ఈవెన్ వీ హ్యావ్ డిస్కస్ v² proportional to s. కానీ ఇక్కడ చూడండి, వెలాసిటీ నెగిటివ్ చేశారు. యాక్చువల్గా వెలాసిటీ ఇక్కడ నెగిటివ్ ఉంది, అంటే ఇక్కడ నెగిటివ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే వెలాసిటీ నెగిటివ్ ఉంది. వెలాసిటీ నెగిటివ్ ఉన్నా సరే టైం మాత్రం పాజిటివ్ ఉండాలి. ఎందుకు? చూడండి, లెట్ us టేక్ v as 1 తీసుకుంటే s వాల్యూ ఎంత అవుతుంది? 1² ఇట్ ఈస్ 1. v as -1, then s value we get it as -1 whole square. ఎంత? +1 అవుతుంది. అంటే వెలాసిటీ కెన్ ఐదర్ బి నెగటివ్ ఆర్ పాజిటివ్, బట్ పొజిషన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. దిస్ ఈజ్ రైట్. వెలాసిటీ క్యాన్ బి నెగిటివ్, అంటే వెలాసిటీ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సెకండ్ వన్ కూడా రైట్. థర్డ్ వన్ చూడండి, పొజిషన్ నెగిటివ్కి వెళ్ళే అవకాశం లేదు, అవునా కదా? పొజిషన్ టైం గ్రాఫ్ ఇచ్చిన దానికి టైం ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, రైట్? అండ్ పొజిషన్ ఇస్ ఏమంటారు, నీట్గా మారుతుంది. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే వెలాసిటీ 0 అయింది అండ్ అగైన్ ఇట్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ నెగటివ్లీ. అంటే కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే హియర్ యాక్సిలరేషన్ హ్యాస్ బీన్ చేంజ్డ్, బట్ ఇక్కడ కంటిన్యూస్గా వెలాసిటీ అనేది స్ట్రైట్ లైన్ పాత్లో ఉంది కాబట్టి యాక్సిలరేషన్ ఈజ్ నాట్ చేంజింగ్. ఓకే, అంటే మనకి ఏ గ్రాఫ్ కరెక్ట్గా రిప్రజెంట్ చేయట్లేదు అంటే ఏ గ్రాఫే రిప్రజెంట్ చేయట్లేదు. ఓకేనా? ఏ గ్రాఫ్ చేస్తలేదు, ఏ గ్రాఫే చేయట్లేదు. ఓకే గైస్, దిస్ ఈస్ ద గ్రాఫ్ సెషన్. అయితే టోటల్గా కైనమాటిక్స్ అనేది మనము 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని చెప్పుకోవటం జరిగింది. సరే, చాలా ఇన్డెప్త్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాము. నెక్స్ట్ మనం ఏవైతే టాపిక్స్ చేయబోతున్నామో విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ వాట్ వీ కెన్ సే MCQs. బేస్డ్ ఆన్ దట్ ఈవెన్ మెయిన్స్కి అలాంటివి అడిగిన PYQs కూడా మనం చాలా సాల్వ్ చేస్తాము. ఓకేనా? వాట్ ఎవర్ ద థింగ్స్ వీఆర్ గివింగ్, ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అవి మీకు ఉపయోగపడతాయి, మాకు కూడా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. బికాస్ షేర్ చేస్తేనే కదా మాకు కూడా వ్యూస్ పెరిగేది, కంటెంట్ అనేది చాలా మందికి రీచ్ అయ్యేది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఖచ్చితంగా ఎవరైతే బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, మెయిన్స్ కానీ నీట్ కానీ క్రాక్ చేయాలనుకుంటున్నారో, try to share to them. Okay, and this is Santosh Kumar signing off from Sims Academy. Bye bye.